చాలా భారీ బహిరంగ సభ వరంగల్ జరుగుతుంది. చాలా సంతోషం. కొద్ది రోజుల్లో జూన్ 2కి చేరుకొని ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుపోయే తరుణంలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో మెంబర్షిప్ మాకు 51.5 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరం 75 లక్షలు దాటిపోతూ ఉంది. ఇంకా కూడా అడుగుతూ ఉన్నారు. 51.5 ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి సభ్యత్వంలో వచ్చింది, 51.5 lakhs. ఇప్పుడు 75 లక్షలు దాటిపోతూ ఉంది. అంటే అద్భుతమైనటువంటి స్పందన. వాలంటరీగా వచ్చి తీసుకుంటూ ఉన్నారు. మేము కొంత సభ్యత్వ రుసుము పెంచినప్పటికీ అద్భుతమైనటువంటి స్పందన వచ్చి చాలామంది ఉత్సాహంగా తీసుకున్నారు. సో 75 లక్షల సభ్యత్వాన్ని కలిగినటువంటి పెద్ద పార్టీలలో ఇండియాలో టీఆర్ఎస్ కూడా ఒక పార్టీ అవతరించిందని చెప్పి నేను నా హర్షాన్ని, నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, కానీ 75 లక్షల సభ్యత్వం ఉండే పార్టీలు చాలా తక్కువగా ఉంటాయి. 3,64,00,000 జనాభా ఉండే రాష్ట్రంలో ప్రపోర్షనేట్గా చూసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉంటాం కావచ్చు. అటువంటి స్థాయికి టీఆర్ఎస్ ఎదగడం చాలా సంతోషం. ప్రజలు అంత ఆదరించడం చాలా గొప్పగా ఉందని చెప్పి నేను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నా. అయితే సభ్యత్వ రుసుము కూడా దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే ఒక 13.5 కోట్ల వరకు మాకు హెడ్ ఆఫీస్కు చేరింది. ఏ రోజుకి ఆ రోజు దాన్ని పార్టీ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. రాబోయే 4-5 రోజులలో మొత్తం కంప్లీట్ అవుతుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన నరసింహారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు మొదటి నుంచి కూడా వారే ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. వారే నియామకం అయ్యారు. వారు బహుశా రేపో ఎల్లుండో ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఏ రోజు నుంచి నామినేషన్ వేయాలి, ఎట్లా వేయాలనేది నాయన నరసింహారెడ్డి గారి అధ్యక్షత వారి ప్రిసైడింగ్లో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరగడం జరుగుతుంది. ఇది 16వ వార్షికోత్సవ సభ. చాలా అద్భుతంగా రాష్ట్రం ఏర్పడడం, ఉద్యమ పార్టీ ప్రభుత్వానికి రావడం, ఇండియాలో నంబర్ 1 సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ట్రాన్స్ఫార్మ్ కావడం, తెలంగాణలో చేపట్టిన అనేక పథకాలకు ఇప్పటికే దాదాపు 8-9 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి నేర్చుకొని పోతూ ఉండడం, నీతి ఆయోగ్ ప్రశంసిస్తూ ఉండడం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం తెలంగాణ సృష్టించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సిన్సియర్గా చేస్తున్న కృషి కూడా కారణంగా ఉంది. కాబట్టి సభ అప్రతిహతంగా చాలా గొప్పగా జరగాలి. గొప్పగా జరగాలంటే టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఆల్రెడీ అలవాట్లుంది. మేము 2 సార్లు ఆ పని చేసి ఉన్నాం. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో కార్యకర్తలు, ఏ మండలం వాళ్ళు ఆ మండలంలో అందరూ టాప్ టు బాటం, గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు 2 రోజులు కూలీ పని చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. మనం వచ్చే బండి ఖర్చు కానీ, తొవ్వలు తినే బువ్వ ఖర్చు కానీ ఎవ్వరు వాళ్ళే పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఒక చోటు నుంచి పెట్టాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడనే కృషి చేస్తే చాలా సులభతరం అవుతుంది. కాబట్టి ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 6 days గులాబీ కూలీ దినాలుగా నేను ప్రకటిస్తూ ఉన్నా. గులాబీ కూలీ ఇందులో 2 రోజులు, ఈ 6 daysలో ఎవరికి వెసులుబాటులో ఉన్న 2 రోజులు వాళ్ళు కూలీ పని చేయాలి. తప్పకుండా మనం ఆదర్శంగా నిలవాలి. మంచి పార్టీ, చాలా డిసిప్లైన్ పార్టీ. కాబట్టి దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ, ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లోనే ముమ్మరంగా వరి కోతల పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, వ్యవసాయ పనులు ఉన్నాయి, పట్టణాలలో ఉన్నాయి. ఎవరికి దొరికిన కూలీ, నేను కూడా 2 రోజులు కూలీ చేస్తా గ్యారంటీగా ఎక్కనో కాడ. సో ఆ విధంగా అందరం కూడా పార్టిసిపేట్ కావాల్సిందే. కూలీ ఎంత ఇస్తే అంత తీసుకొని దాని ద్వారా వాహనాలు ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళే బస్సో లారో ఏది దొరుకుతుంది బుక్ చేసుకొని రావాలి, సభకు రావాలి. సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలి కన్వీనియర్గని రీతిలో అని ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఆ రకంగా సహకరించిన గతంలో కూడా, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో సహకరించాలి, ఆదర్శంగా నిలవాలని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నౌ ఇట్ ఈజ్ యువర్ టర్న్. వన్ ఎట్ ఏ టైం ప్లీజ్. నేను ఓపికగా కూర్చుంటాను. నేను ఒక్కరి తర్వాత ఒకరు అడగండి దయచేసి.